ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని రిఫరెన్స్ ఇస్తున్నారు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎన్డీడీబీ కంటే చిన్న స్థాయిలో గుజరాత్లో ఒకటి ఉంది మెయిన్, బెంగళూరులో ఒక ల్యాబ్ ఉంది. వీళ్ళకి కూడా పంపిస్తే వీళ్ళ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే 10% కంటే తక్కువ జంతు అవశేషాలు ఉంటే మేము డిటెక్ట్ చేయలేము. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాబొరేటరీలో గ్యాస్ క్రోమటోగ్రాఫ్ లాంటి ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ లేదు. అది లేని కారణంగా 10% కంటే తక్కువ ఉంటే మేము డిటెక్ట్ చేయలేమని చెప్పారు. లేదని చెప్పలా. తర్వాత సిట్ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ. క్లీన్ చిట్ ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో 35వ పేజీలో స్పష్టంగా ఇచ్చారు కల్తీ జరిగింది, జంతువుల అవశేషాలు ఉన్నాయని. ఇంకా మళ్ళీ ఒకదానికి ఒకటి సంబంధం లేని, పొంతన లేని ఆర్గ్యుమెంట్స్. ఇంకొక పాయింట్ మనం చూద్దాం. ఇది సిట్ వాళ్ళు సబ్మిట్ చేసింది, తేల్చింది, అందరికీ అర్థమైంది, యాక్సెప్ట్ చేసింది, కల్తీ జరిగింది. అందులో ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, పాత్రదారులు ఎవరు, మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత వెళ్ళింది, విదేశాలకు కూడా హవాలా రూపంలో మనీ వెళ్ళింది, ఇవి ప్రైమా ఫేసీగా కన్ఫర్మ్ చేశారు. అంతవరకు క్లియర్. కాకపోతే ఈ సిట్ వాళ్ళు గవర్నమెంట్కి కూడా 11 పేజీలు రికమెండేషన్ చేశారు ఏం చేయాలి అనేది. అందులో రికమెండేషన్లో భాగంగానే ఈవో సింఘాల్ని అక్కడి నుంచి తప్పించారు.